హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క తనిఖీలు అయితే ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి చిన్న రెస్టారెంట్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో మాత్రం చాలా విస్తుపోయేటువంటి నిజాలు, చాలా ఆశ్చర్యపోయేటువంటి నిజాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి. మనం ఏంటంటే ఇవాళ రేపు కూడా పూర్తి స్థాయిలో అందరూ రేటింగ్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి వస్తుంది. రేటింగ్స్ చూసుకొని పెద్ద పెద్ద హోటల్స్లో చాలా హైజెనిక్గా ఉంటాయి, ఫుడ్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు, హైజెనిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, శుభ్రంగా ఉంటుంది, హోటల్స్ శుభ్రంగా ఉంటాయి, వంటశాలలు శుభ్రంగా ఉంటాయి, చాలా ఒక పద్ధతిని పాటిస్తారు అనేటువంటి చాలామందికి ఇట్లాంటి ఒక అభిప్రాయం ఉంది. ప్రజలందరికీ కూడా ఇలాంటి అభిప్రాయం ఉంది. కానీ ఒక్కసారిగా ఈ అభిప్రాయం కాదు, ఇదంతా అపోహ మాత్రమే. కేవలం పైన పటారం లోన లొటారం అనేటువంటి ఒక సామెత చక్కగా ఇప్పుడున్నటువంటి రెస్టారెంట్లకి సరిపోతుంది అనేటువంటి తరహాలో అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి తనిఖీలలో చాలా విస్తుపోయేటువంటి నిజాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి. వీటి వల్ల అంటే ఇలాంటి రెస్టారెంట్లోకి వెళ్ళటం వల్ల చాలామంది అనారోగ్య బారిన కూడా పడుతున్నారు అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి చూద్దాం ఫుడ్ సేఫ్టీ అధికారులు యొక్క ఈ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ యొక్క ట్విట్టర్ అకౌంట్లో అసలు ఏం చేశారు, ఏ విధమైనటువంటి తనిఖీలు చేశారు, తనిఖీలలో ఎలాంటి అంశాలు బయటపడ్డాయి అనేటువంటిది మనం ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఫుడ్ సేఫ్టీ అధికారి యొక్క అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే మనం ద కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ హైదరాబాద్ రేడెడ్ ద వెల్ నోన్ అవుట్లెట్స్ ద రామేశ్వరం కేఫ్, బాస్కిన్ రాబిన్స్, కరాచీ బేకరీ, టోకోబెల్, కేఎఫ్సి, హార్డ్ రాక్ కేఫ్ అండ్ స్టార్బక్స్ కాఫీ. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా చాలామంది అటు వీకెండ్స్ అనే కాదు, మొత్తంగా ఫ్యామిలీస్తోనే కాదు, ఏదైనా ఒక అఫీషియల్ మీటింగ్ చేసుకోవాలన్నా కానీ, ఒక మీటింగ్ పెట్టాలనుకున్నా కానీ, అఫీషియల్గా మాట్లాడుకోవాలనుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాంటి చాలా పెద్ద పెద్ద పేరు మోసినటువంటి ఈ రెస్టారెంట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ రామేశ్వరం కేఫ్ కూడా ఇక్కడ ఎంత పెద్ద అంటే మంచి రేటింగ్ ఉన్నటువంటి కేఫ్గా కూడా మనం చెప్పొచ్చు. కానీ ఒకసారి చూస్తే ద రామేశ్వరం కేఫ్ 100 kgs ఆఫ్ ఒరిగిడాల్ అంటే మినపప్పు 100 kgs పాడైపోయింది, పూర్తిగా పాడైపోయినటువంటి 100 kgs మినపప్పు, అదేవిధంగా పాడైపోయినటువంటి పెరుగు, కుళ్ళిపోయి మురిగిపోయినటువంటి 10 kgs పెరుగు, అదేవిధంగా 8 లీటర్ల వరకు పాలు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అదేవిధంగా పెరుగు, అదేవిధంగా బెల్లం. ఒకసారి మనం వాళ్ళు పెట్టినటువంటి పిక్స్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా వారంతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టోర్ ఏదైతే ఉంటుందో ఆ స్టోర్ను కూడా వాళ్ళంతా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో కూడా ఈ కూరగాయలు కూడా వెజిటేరియన్కి సంబంధించి తినేవాళ్ళు కూరగాయలు ఎవరైతే ఉన్నారో ఈ కూరగాయలు కూడా పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి చూస్తేనేమో పూర్తిగా రైస్ ప్యాకెట్స్ కానీ, ఈ మినపగుళ్ళకు సంబంధించినటువంటి ప్యాకెట్స్ కానీ, ఇక్కడ మొత్తంగా కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వాటిని అలాగే నిల్వ చేసి వాటిని యథేచ్ఛగా వాటిని విక్రయిస్తున్నారు, వాటిని వంటలకు ఉపయోగిస్తున్నారు అనేటువంటిది ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం క్యారెట్లు చూస్తున్నాం. చూడండి ఏ స్థాయిలో మొత్తంగా బూజు పట్టిపోయినటువంటి పరిస్థితి, కుళ్ళిపోయేటువంటి పరిస్థితి, మొత్తం ఫంగస్ బ్యాక్టీరియా కూడా ఇక్కడ పూర్తిగా అటాక్ అయ్యే పరిస్థితి. వీటిని చక్కగా వేడివేడిగా ముక్కలుగా కోసేసి వేడివేడిగా మంచిగా మనకి సాంబార్లలో లేదంటే సలాడ్స్లో ఇచ్చేస్తూ ఉంటారు. మనం యథేచ్ఛగా చాలామంది తినేస్తూ ఉంటాం. కానీ చూడండి ఎంత దారుణంగా కనపడుతున్నాయో ఇవన్నీ చాలా పేరు మోసినటువంటి కేఫ్స్లో, ఈ రామేశ్వరం కేఫ్ ఇలాంటి పేరు మోసినటువంటి కేఫ్స్లో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నేను ఏదైతే మీకు ప్రస్తావించానో అలాంటి హోటల్స్లో ఇవన్నీ కూడా ఆ రెస్టారెంట్స్లో ఉపయోగిస్తున్నారు. ఇంకా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి బెల్లంలో కూడా ఏ విధంగా ఈగలు, మన ఇంట్లో చూస్తేనేమో ఒక్క ఈగ వాలిందంటేనే తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి వాళ్ళు స్టోర్ చేసేటువంటి కెపాసిటీలో కూడా ఈగలు, బొద్దింకలు ఏ విధంగా అక్కడ తిరుగుతున్నాయో వీటన్నిటి వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేటువంటిది ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులే కాదు, ఇటు వైద్య నిపుణులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. మనం చాలా వీడియోలు చూస్తూనే ఉంటాం, డాక్టర్ల హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు, అవన్నీ మనం వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ ఇట్లా బహిరంగంగా ఇది కేవలం డైరెక్ట్గా అఫీషియల్ ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు తీసినటువంటి వీడియో ఇది. ఒకసారి చూడండి. ఇది చూస్తే బెల్లం మొత్తం కూడా ఎట్లా ఈగలు మయంగా బెల్లం ఉందా అనేటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇలాంటివి తిన్నప్పుడు, ఇలాంటివి ఉపయోగించినప్పుడు
హోటల్లో మనం తినేస్తాం, రుచికరంగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ ఆరోగ్యాలు కూడా ఆరోగ్యం కాస్త ఉన్న ఆరోగ్యం కాస్త అనారోగ్యంగా మారిపోతుంది. పైసలన్నీ తీసుకెళ్ళి మనం ఆసుపత్రులకి దవాఖానాలకి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ చూడండి, బాస్కిన్ రాబిన్స్ బంజారా హిల్స్ బాస్కిన్ రాబిన్స్లో ఇక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చూడండి, వాటర్ బాటిల్స్ అసలు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా దానికి సంబంధించినటువంటి ఏమాత్రం పాటించడం లేదు అనేటువంటిది అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. మరికొన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కరాచీ బేకరీ దగ్గర ఏ స్థాయిలో క్రౌడ్ ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి బిస్కెట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా కరాచీ బేకరీ చూస్తే బిస్కెట్స్ అదే పరిస్థితి ఉంది, రస్కులు అదేటువంటి పరిస్థితి ఉంది, చాక్లెట్స్ అదేటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఇక్కడ అంటే అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి చాక్లెట్స్ అయితే నీరు గారుతున్నటువంటి చాక్లెట్స్ని అక్కడ గుర్తించారు. ఇవ్వండి, ఎక్స్పైర్డ్ రస్క్స్, బిస్కెట్స్, క్యాండీ చాక్లెట్ కేక్స్, టోస్టాస్ ఇంత కాస్ట్లీ ఉంటాయి. ఇంత కాస్ట్లీ ఉన్నటువంటి వాటన్నిటిని చూసినా కానీ కరాచీ బేకరీ లాంటి చాలా ఫేమస్ అయినటువంటి బేకరీలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు కనపడితే ఆరోగ్యం ఎటుపోవాలి, ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇంకొకటి కూడా చూద్దాం, ఇక్కడ టోకోబెల్లో కూడా చూస్తే పరిస్థితి చూడండి. ఒకసారి వాడినటువంటి నూనెను రెండోసారి మళ్ళీ వాడటానికి వీల్లేదు అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అది రూల్. కానీ వాడిన నూనెని ఒకసారి కంటే ఎక్కువగా అంటే కనీసం 2-3 సార్లు, 4-5 సార్లు, 10 సార్లు విరివిగా అదే తిరిగి వాటిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల పూర్తిగా డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లివర్ క్యాన్సర్లు వస్తున్నాయి, పేగు క్యాన్సర్లు వస్తున్నాయి. ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త, చూసుకోండి అని చెప్తూనే ఉంటారు. కానీ మనం యథేచ్ఛగా తింటూనే ఉంటాం. ఈ విధమైనటువంటి వాడిన ఆయిల్స్నే వాడటం వల్ల కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి తనిఖీలలో బయటపడింది. వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడండి, సో మొత్తంగా చూస్తే వీటితో పాటు ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఇలాంటి ఫేమస్ రెస్టారెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఫేమస్ రెస్టారెంట్స్ అన్నీ 5 స్టార్ రేటింగ్స్ని చూసి ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు అనేటువంటిది అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినటువంటి తనిఖీలలో వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసినటువంటి వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన దగ్గర నుంచి కూడా ప్రజల నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. నిజంగా మేము ఇలాంటి ఆహారాన్ని తింటున్నామా, రోజు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామా, ఇలాంటి ఆహారాన్ని తింటున్నామా, ఇంత పెద్ద హోటళ్ళు, పేరు మోసినటువంటి హోటళ్ళు కూడా ఈ విధమైనటువంటి ఇలాంటి పరిస్థితులకి, ఇలాంటి సంఘటనలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇట్లా ఉన్నారు, ఈ విధంగా చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు ప్రజల నుంచి స్పందన వస్తుంది. నేను ఒక ఆయన అయితే ట్విట్టర్లో పెడుతున్నారు, నేను రోజు బయట నుంచే తింటూ ఉంటాను, నేను రోజు స్విగ్గీలో, జొమాటోలో నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని హోటల్స్ నుంచి వారంలో మీరు చెప్పినటువంటి హోటల్స్ అన్నీ నేను టచ్ చేస్తూనే ఉంటాను. స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను, రోజు తింటూ ఉంటాను, నా ఆరోగ్యం ఏం కావాలి అనేటువంటి స్థాయిలో కూడా వాళ్ళంతా చెప్తున్నారు. సో కాబట్టి చూస్తే మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వైద్య నిపుణులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైనా కానీ 5 స్టార్ రేటింగ్లు చూసి మోసపోవద్దు. పెద్ద రెస్టారెంట్లు అనగానే హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి అపోహలో ఉండొద్దు, అదేటువంటి ఆలోచనలో ఉండొద్దు. ఏదైనా కానీ చాలా స్పష్టంగా అక్కడ గమనించిన తర్వాత మాత్రమే ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కిచెన్స్ ఏ విధంగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి లేదా, కొన్ని కిచెన్స్ అయితే కేవలం డ్రైనేజ్ పక్కనే కిచెన్స్ ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు కానీ ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇప్పటికే మనం గతంలో ఎన్నో చూసాం. ఇప్పుడు ఓ రకంగా వాతావరణ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాం, గతంలో చూస్తే కరోనాతో ఇబ్బంది పడటం, ఏదో రూపంలో ప్రజలైతే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులే ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఈ విధంగా మనం తినేటువంటి ఆహారం కూడా కల్తీ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రశ్న అందరికీ తలెత్తుతున్నటువంటి పరిస్థితి.
వస్తుంది. చాలామంది వీకెండ్స్ అనే కాదు, ప్రతిరోజు కూడా హోటల్ మీద బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా వీటన్నిటి గురించి కూడా వాళ్ళు ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. సో అంతా హోటళ్ళ మీద ఆధారపడతారు, రెస్టారెంట్ల మీద ఆధారపడతారు. వాళ్ళంతా వెళ్ళి కరెక్ట్గా అంటే వారందరికీ వంట చేసుకునేటువంటి అంత సమయం కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అంత ఉరుకుల పరుగుల జీవితం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా రెస్టారెంట్లు యాజమాన్యాలు కానీ రెస్టారెంట్లు కానీ ఈ విధంగా ప్రజలను దోపిడీకి గురి చేస్తున్నారు, ప్రజల్ని ఈ విధంగా దోచేస్తున్నారు. వారి దగ్గర నుంచి డబ్బులు విపరీతంగా అంటే ప్రతిదాన్ని ఏ ప్రైస్ చూసినా కానీ మనకి చాలా ఎక్కువ ప్రైసే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఎక్కువ ప్రైస్ పెట్టడమే కాకుండా ఈ విధంగా డబ్బు పోయే శని బట్టే అనేటువంటి ఒక సామెత చందంగా కూడా పోయే డబ్బులు పోయే పైసలు పోతూనే ఉన్నాయి. దానికి తోడు మనం ఏదో రుచికరంగా ఉంటుందని చెప్పి తెచ్చుకుంటే సాయంత్రానికల్లా లేకపోతే మరుసటి రోజుకల్లా కొంతమందికి నాకు ఇట్లా కడుపులో ప్రాబ్లం వచ్చిందని, నాకు మోషన్స్ అయినాయని, లేకపోతే నాకు ఇట్లా ఏదో ఒకేసారి ఫీవర్ వచ్చిందని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ బహిరంగంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. సో ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యాలు కాపాడుకోండి. రెస్టారెంట్లు చాలా పెద్దగా చాలా అందంగా కనిపిస్తున్నప్పటికీ కూడా వారు ఏ విధమైనటువంటి శుభ్రత అనేటువంటిది పాటించడం లేదు అనేటువంటిది ఇటు అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆ పదార్థాలనే వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించారు. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి హోటల్ పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నటువంటిది చూసుకొని అప్పుడు ఆ హోటల్కి వెళ్ళాలా వద్దా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలనేటువంటి ఒక సూచన అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తంగా మనం చూస్తే మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు పెట్టినాయి. ఇక ఏ హోటల్కి మనం బయటికి వెళ్ళి తినడం సేఫా కాదా అనేటువంటిది మీరే ఆలోచించుకోవాలి. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ, రాజ్ న్యూస్. లాబోనైల్ ఫైన్ పేకింగ్ ఇన్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వెనిగర్ను గుర్తించారు. ఇక వాటిపైన దిగుమతిదారుడి పేరు, లైసెన్సులు లేవు. ఇక ఫుడ్ హ్యాండర్లు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు మార్చి 15న ముగిసినట్లుగా గుర్తించారు. కృతంగా మాస్టర్స్ చెఫ్, రెస్టోబార్, కామత్ హోటల్, జంబో కింగ్స్ బర్గర్ హోటల్లో సైతం కల్తీ నిల్వ ఉంచిన ఆహారం వినియోగదారులకు అంటగడుతున్నారు. మరి క్రీమ్ స్టోర్, న్యాచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రెస్టారెంట్ హౌస్ రాయలసీమ, రుచుల్ షా, గౌత్స్, కామత్ హోటల్, 36 డైనింగ్, బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఇక ఎయిర్ లైవ్, టోకబెల్, ఆహార దక్షిణ, సిజల్జో, కాన్సాప్ హోటల్, సుఖ్సాగర్, వెజ్ రెస్టారెంట్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ రీటైల్ స్టోర్ నాసీ రకం ఆహారాన్ని విక్రయిస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలలో ప్రతి హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార కల్తీ జరుగుతోంది. ఇదే కొనసాగితే వాటిని తినేవారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం ఉంటుందని గమనించుకోవాల్సిందే. ఇక జీర్ణాశయం దెబ్బతిని అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడే పనిచేయడం మానేస్తాయి. ఇక ఫలితంగా ప్రాణాలకి ముప్పు ఏర్పడవచ్చు. కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు, విరేచనాలు కలిగి మెదడు పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆహారం రుచిగా ఉండేందుకు ఉపయోగించే రసాయనిక పదార్థాలు మెదడు, ఎముకలపైన ప్రభావం చూపుతాయి. అలాగే కల్తీ ఆహారంతో చర్మంపై దద్దులు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది.